ఫ్రెండ్స్ యాపిల్ నుంచి కొత్త ఐఫోన్స్ వచ్చేసినాయి 2024 ఐఫోన్ 16 సిరీస్. చాలా మంది వీటి కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా మంది కామెంట్ సెక్షన్ వీటి గురించి అడుగుతూ ఉన్నారు. సో ఫైనల్ గా వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మన దగ్గర అయితే ప్రెజెంట్ ఐఫోన్ 16 సిరీస్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ దీనిలో ఐఫోన్ 16 ఉంటుంది, 16 Pro Max 2 ఫోన్స్ అయితే ఉంటాయి. విత్ వాటి రెస్పెక్ట్ టు కేసెస్ ఉంటాయి కదా, ఆ కేసెస్ కూడా ఉంటాయి. ఓపెన్ చేద్దాం. సో ఇది బాక్స్ అయితే లోపల ఫస్ట్ మనం అసలు ఇది తీసేద్దాం. కవర్స్ మనం ఇప్పుడు పైన చూసి ఆనందపడ్డాం. ఇంతకుముందు అన్బాక్స్ చేసేటప్పుడు కవర్స్ వచ్చాయి, చాలా ఫీల్ బాగుండేది. ఇప్పుడు ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్పేసి అవన్నీ తీసేశారు. చూద్దాం మనకి బాక్స్ లోపల ఏమేమి ఉంటాయో. ఫోన్ తగ్గట్టు కేసు ఉంది, సిలికాన్ కేసు ఇది. ఇది చూద్దాం ఒకసారి. ఇది ఇప్పుడు టాప్ మోడల్ ఐఫోన్ 16 Pro Max. ఇది వచ్చేసరికి క్లియర్ కేస్. ఇవి మొత్తం బాక్స్ నుంచి బయటకు వచ్చినవి అయితే ఫస్ట్ మనం ఫోన్ చూద్దాం, తర్వాత కేసెస్ గురించి మనం మాట్లాడదాం. ఇది వచ్చేసరికి ఐఫోన్ 16 అల్ట్రా మెరైన్ కలర్ 512 GB మోడల్. అండ్ వీటి కత్తులు ఏం అవసరం లేదు, ఇంకా కత్తులతో పని అయిపోయింది. జస్ట్ ఇలా దీంతో ఆనందపడాలి ఇప్పుడు ఈ పీల్స్ పీకడంలో, అంతమించి ఏం లేదు. ఇంత ముందులా ఫీల్ అవుతుంది అన్బాక్సింగ్. అండ్ బాక్స్లో కూడా ఇంత ముందులో మనకి అన్ని కంటెంట్స్ అయితే ఉండవు, జస్ట్ మనకి మొబైల్ ఫోన్. అండ్ ఇంతకుముందు ఇది మీరు ఒకసారి పాత వీడియోస్ చూస్తే ఈ ఫీల్ భలే ఉండేది ఇట్లా ఓపెన్ చేయడం. ఇప్పుడు సౌండ్ కూడా రావట్లేదు. ఇది ఐఫోన్ 16 ఫస్ట్ లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. చూడొచ్చు కలర్ మాత్రం బాగుంది. ఇది డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో కూడా ఉన్నాయి. కలర్ మాత్రం కొద్దిగా అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్రేడెడ్ కేబుల్, టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ పిన్. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. వీటితో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు యాపిల్ స్టిక్కర్స్ కూడా వచ్చేవి. ఇప్పుడు యాపిల్ స్టిక్కర్స్ ని మీరు ఎక్కడ పెడితే అక్కడ అంటిస్తున్నారని చెప్పేసి తీసేసినట్టున్నారు. లేకపోతే ఎందుకు ఎక్స్ట్రా లగేజ్ అని చెప్పి తీసేస్తారు అవి కూడా బాక్స్ లో నుంచి. ఇవి సింపుల్ డాక్యుమెంట్స్, బాక్స్ లో మీకు ఇవే వస్తాయి. నెక్స్ట్ ఐఫోన్ 16 Pro Max. ఇది వచ్చేసరికి ఐఫోన్ 16 Pro Max డిజర్ట్ టైటానియం 1 TB మోడల్, 1 TB మోడల్ ఇది. అండ్ దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ కంటెంట్ విషయంలో మాత్రం ఏం చేంజ్ అయితే ఉండదు, సేమ్ ఉంటాయి, తేడా ఏముండదు. అందరికి ఒకటే న్యాయం. కలర్ బాగుంది అబ్బాయి, లైక్ రోజ్ గోల్డ్ కలర్ ఫినిష్ లో అయితే ఉంది. చూడడానికి బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది కలర్ అయితే. సో లాస్ట్ టైం వచ్చేసరికి టైటానియం కలర్, ఇది ఈ కలర్ లో కూడా ఉంది ఇప్పుడు 16 Pro Max. కాకపోతే ఇది కొత్త కలర్, ఇది డిజర్ట్ టైటానియం అని చెప్పేసి కొత్త కలర్ తీసుకొని వచ్చారు. సో ఇది లైక్ మనకి ఇంతకుముందు ఐఫోన్ 14 Pro Max వీటిలో రోజ్ గోల్డ్ కలర్ ఉంటుంది చూసారా పాత ఐఫోన్స్ లో, ఆ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఇది కూడా తీద్దాం. ఏ ఆనందపడాల్సిన విషయాలు, సౌండ్ లేదు, నో సౌండ్. అండ్ నెక్స్ట్ సేమ్ కంటెంట్స్ బాక్స్ లో మీకు టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్, సేమ్ డాక్యుమెంట్స్, ఏం తేడా అయితే లేదు. ఇవి మనకి 2 ఫోన్ బాక్సెస్. అండ్ వీటితో పాటు కేసెస్ కూడా ఇచ్చారు కదా, అది కూడా అన్బాక్స్ చేసేద్దాం ఒకేసారి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి ఐఫోన్ 16 సంబంధించిన కేస్, సేమ్ కలర్ కేస్, బాగుంది అబ్బాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 4900 రూపీస్ అంట. కానీ క్వాలిటీ చూడొచ్చు, ఫినిషింగ్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ అదిరిపోయింది. ఇది ఒకసారి మనం ఫోన్ కేస్ చూద్దాం. బాగుంది, సేమ్ కలర్ సేమ్ కేస్, లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. దీన్ని కూడా అట్లనే ఇస్తే ఏమన్నా బాగుండేది. క్లియర్ కేస్ ఇచ్చారు, చూద్దాం ఇది వేసి ఒకసారి దీనిది. ఇది ఐఫోన్ 16 Pro Max మ్యాక్స్ సేఫ్ కేస్ ఇది. అండ్ ఒకసారి మనం ఇది కూడా ఓపెన్, ఇది కూడా 4900 రూపీసే కేస్ కాస్ట్ ఒకవేళ కొనాలనుకుంటే. ఇది ఐఫోన్ 16 Pro Max క్లియర్ కేస్ మ్యాక్స్ సేఫ్ కేస్. ఇది వేస్తే మీకు ఫోన్ లుక్ అయితే ఇలా ఉంటుంది. A few hours later. ఫ్రెండ్స్ ఈ 2 ఫోన్స్ నేను కొన్ని గంటలు అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీరు ఐఫోన్ 16 కానీ 16 Pro Max కానీ కొనాలనుకుంటే మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఐఫోన్ 16 గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించేది మనకు కొద్దిగా బడ్జెట్లో దొరికేది ఐఫోన్ 16. ఫస్ట్ మనం 15కి 16కి చేంజెస్ చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ గా చూసుకుంటే మాత్రం ఇంతకుముందు మనకి ఇక్కడ మ్యూట్ స్విచ్ ఉండేది, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే 15 సిరీస్ లో లెఫ్ట్ సైడ్ మ్యూట్ స్విచ్ ఉండేది. దాన్ని తీసేసి ఇప్పుడు యాక్షన్ బటన్ తీసుకొని వచ్చారు. ఈ యాక్షన్ బటన్ మీరు ప్రో మోడల్స్ లో చూస్తుంటారు ఐఫోన్ 15 Pro 15 Pro Max లో. ఇప్పుడు మీకు బేస్ మోడల్ అయిన ఐఫోన్ 16 కూడా ఈ యాక్షన్ బటన్ అయితే వచ్చేసింది. దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఉపయోగం లేదు. ఇది మ్యూట్ స్విచ్. నార్మల్ గా ఈ బటన్ యూస్ చేసేది యాపిల్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు. నేను ఒక 1 year నుంచి యూస్ చేస్తున్నాను ఐఫోన్ 15 Pro Max. ఈ బటన్ నేను అసలు యూస్ చేసేది ఓన్లీ ఫోన్ ని సైలెంట్ లో పెట్టడానికి కానీ, లేకపోతే నార్మల్ రింగ్ మోడ్ లోకి తీసుకురావడానికి. ఈ రెండింటికి మాత్రమే స్విచ్ అవడానికి యూస్ చేసేవాడిని. చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ దీన్ని యూస్ చేసి మీరు కెమెరా ఓపెన్ చేయొచ్చు, వాయిస్ మెమోస్ ఓపెన్ చేయొచ్చు, ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే అందరు యూస్ చేసేది మాత్రం 100లో 99 మంది ఈ బటన్ ని సైలెంట్ మోడ్ నుంచి రింగ్ కి స్విచ్ అవడానికి యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి ఫిజికల్ గా ఇక్కడ మీకు కెమెరా కంట్రోల్ అయితే తీసుకొని వచ్చారు. రైట్ సైడ్ కెమెరా కంట్రోల్ ఉంది కదా, సో ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట. ఇప్పుడు ఐఫోన్ 15 Pro Max లో మీకు ఉండదు, ఓన్లీ 16 సిరీస్ లోనే మీరు ఈ కెమెరా కంట్రోల్ బటన్ అయితే చూస్తారు. ఈ కెమెరా కంట్రోల్ మీరు ఎలా యూస్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. దీన్ని ఒకసారి మీరు ప్రెస్ చేశారు అనుకోండి, కెమెరా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ప్రెస్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. ఒకసారి సింగిల్ ప్రెస్ చేశారు అనుకోండి, ఫోటో తీయొచ్చు. ప్రెస్ అండ్ హోల్డ్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా పట్టేసుకున్నారు అనుకోండి, మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది.
అవుతుంది. అండ్ ఒకవేళ మీరు కెమెరా సంబంధించిన ఆప్షన్స్ లోకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, దీన్ని డబుల్ ఇట్లా ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు ఆప్షన్స్ లైక్ ఎక్స్పోజర్ కానీ, డెప్త్ కానీ, జూమ్, ఇవన్నీ స్టైల్స్ కొన్ని యాడ్ చేస్తారు ఇప్పుడు iPhone 16 సిరీస్ లో. అవి కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటి లోపలికి వెళ్ళాలనుకోండి, ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. వీటి లోపలికి వెళ్ళాలంటే జస్ట్ ఒకసారి సింగిల్ ప్రెస్ చేశారనుకోండి లోపలికి వెళ్తారు. మళ్ళీ మీరు బ్యాక్ రావాలనుకోండి, డబుల్ ప్రెస్ చేయండి, బ్యాక్ వచ్చేస్తారు. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ కెమెరా కంట్రోల్ ఇక్కడ నుంచి మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఈ కెమెరా కంట్రోల్ మీకు నచ్చలేదు అనుకోండి, మీరు కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు కెమెరా కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి దీన్ని మీరు కంప్లీట్ గా ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజువల్ ఇంటెలిజెన్స్ అనే ఫీచర్ ఉంది. కెమెరా కంట్రోల్ నుంచే వాళ్ళు యూజ్ చేస్తారు. మీరు లాంచ్ ఈవెంట్ చూస్తే క్లియర్ గా చూడొచ్చు. మీరు ఇట్లా దీన్ని ప్రెస్ చేస్తుంటే కెమెరా ఓపెన్ అవుతుంది. దాని గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లైక్ గూగుల్ లెన్స్ లాగా పనిచేస్తున్నాయి, అంటే గూగుల్ సర్కిల్ టు సెర్చ్ లాగా ఈ ఫీచర్ దీనికి అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి ప్రజెంట్ అయితే లేదు. దీన్ని యాపిల్ ఇంటెలిజెన్స్ లో యాడ్ చేయబోతున్నారు. యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ యూఎస్కి వచ్చేసరికి డిసెంబర్ ఆ టైంలో రావచ్చు. నెక్స్ట్ ఇయర్ అందరికి అయితే వస్తుంది. సో ఈ ఫీచర్ అయితే ప్రజెంట్ అయితే దీనిలో అవైలబుల్ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఎక్కువ మంది అడిగేది కేసు ఉంటుంది కదా, కేసు వేస్తే ఈ కెమెరా కంట్రోల్ బటన్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అది కూడా చూద్దాం మనం. సో కేసులు చూడొచ్చు. కేసు వేస్తే ఇక్కడ మనకి పనిచేస్తా లేదో చెక్ చేద్దాం. కేసు వేసా నేను, పనిచేస్తుంది. సో ప్రజెంట్ అయితే మన దగ్గర ఉంది. ఇది యాపిల్ ఒరిజినల్ కేసు కాబట్టి ఇవన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ కేసులు కొంటే మాత్రం నేనే చెప్పలేను. నెక్స్ట్ ఇంకొక ఫిజికల్ చేంజ్, iPhone 15కి 16కి కెమెరా సెటప్ చేంజ్ అవుతుంది. కెమెరా లాస్ట్ టైం ఇట్లా ఉండేది, ఇప్పుడు ఒకసారి వర్టికల్ గా చేశారు. ఎందుకు ఇలా చేశారంటే దీనికి స్పెషల్ వీడియో అండ్ ఫోటో సపోర్ట్ తీసుకురావడం కోసం. ఈ ఆప్షన్ ఇప్పుడు మీకు 16లో అయితే ఉంది. 15లో మీకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఆప్షన్. కెమెరా ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ మీకు స్పెషల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మీకు వీడియో ఆప్షన్ ఉంది, ఫోటో ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు స్పెషల్ వీడియో రికార్డ్ చేయొచ్చు 1080p 30fps మ్యాక్స్. సో ఈ మీకు ఏదైతే యాపిల్ విజన్ ప్రో ఎవరైతే యూస్ చేస్తుంటారో సో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇట్లాంటి వీడియోస్ మీద రికార్డ్ చేస్తే. నెక్స్ట్ డిస్ప్లే పరంగా మాత్రం ఏం చేంజ్ లేదు. డిస్ప్లే మీకు లాస్ట్ జనరేషన్ iPhone 15కి 16కి మీరు రెండు పక్క మీరు చూస్తే ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. వీళ్ళు చెప్పేది వచ్చేసరికి ఈసారి కొద్దిగా 2x మోర్ ప్రొటెక్షన్ యాడ్ చేసినట్టు చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది మాత్రం ఫ్రంట్ 2024 సిరామిక్ షీల్డ్ యూస్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 2x ఇంకా మీకు డ్రాప్స్ ని ప్రొటెక్ట్ చేయగలదని చెప్తున్నారు. కాకపోతే ఇది గ్లాసే కాబట్టి ఏ షీల్డ్ అయినా కానీ పగలడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు అంత ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు ఫోన్ ఖచ్చితంగా స్క్రీన్ గార్డు కేస్ అయితే యూస్ చేసుకోండి. ఈజీగా వీటికి గీతలు పడతాయి. నాకు నచ్చింది ఏంటంటే వీటిలో ఐఫోన్స్ లో ఇట్లా టచ్ చేస్తే గీతలు పడుతుంటాయి. ఎందుకు పడతాయో అర్థం కావు. సో మీరు స్క్రీన్ గార్డ్ లేకుండా ఒక 2-3 రోజులు యూస్ చేస్తే ఖచ్చితంగా ఒక స్క్రాచ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఈ యాపిల్ స్క్రీన్స్ కి. నేను iPhone 15 Pro Max యూస్ చేస్తున్నా. నా ఫోన్ చూస్తే మీరు దడుచుకుంటారు అన్నమాట. 1 ఇయర్ నుంచి యూస్ చేస్తున్నా. ఈ ఫోన్ మీకు క్లియర్ గా చూపిస్తా, చూడొచ్చు ఎన్ని గీతలు ఉంటాయో. సో బెటర్ మీరు ఫోన్ కొనగానే దీనికి ఒక స్క్రీన్ గార్డు వేయించుకోండి ఫస్ట్, కేస్ తర్వాత స్క్రీన్ గార్డ్ అయితే కంపల్సరీ వేయించుకోండి, తర్వాత కేస్. డిస్ప్లేలో మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఈసారి కూడా మనకి 60 Hz వరకే దీనికి రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. 120 Hz అయితే లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఈసారి iPhone 16లో 120 Hz తీసుకొస్తారేమో అని చెప్పేసి, కానీ ఈసారి కూడా మనకి 60 Hz వరకే ఉంది. సో 60 Hz రిఫ్రెష్ డిస్ప్లే కాబట్టి మీరు 60 FPS వరకే మీరు గేమ్స్ ఆడొచ్చు. లైక్ BGMI ఇట్లాంటి గేమ్స్ మీరు ఆడాలంటే కాల్ ఆఫ్ డ్యూటీ అన్ని మీరు 60 FPS వరకే ఆడొచ్చు. ఇది మేజర్ మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఈసారి పవర్ఫుల్ ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. A18 ప్రాసెసర్. A18కి A18 Pro పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ కూడా లేదు నేను చెక్ చేసినప్పుడు. సో ఈ ప్రాసెసర్ కి మనం 90 FPS గేమింగ్ ఎనేబుల్ చేసి ఉంటే మాత్రం సూపర్ గా ఉండేది. కానీ 60 Hz డిస్ప్లేనే కాబట్టి అవన్నీ ఉండవు. ఇది పెద్ద మైనస్. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ప్రాసెసర్ ఈసారి మనం A16 లాస్ట్ టైం చూసింది, ఇప్పుడు 2 జనరేషన్ హెడ్ వెళ్ళిపోయింది, A18కి వెళ్ళిపోయింది ప్రాసెసర్. ఇది చాలా మంచి ప్రాసెసర్. దీన్ని వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం తీసుకొని వచ్చారు. యాక్చువల్గా అయితే బేసిక్ ఫోన్స్ కి అయితే ఇంత మంచి ప్రాసెసర్ అయితే తీసుకురాదు. ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా ప్రాసెసర్ కావాలి వీళ్ళకి, అందుకని చెప్పి ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంకా మనకి రాలేదు ఫోన్ కి, అవి ఇంకా బీటాలో నడుస్తున్నాయి. నేను ఖచ్చితంగా వీడియో తీసుకొస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఫాలో అవుతుండండి. తొందరలోనే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించి బీటాలో వీడియో అయితే వస్తుంది. స్టేబుల్ వర్షన్ మనకి నెక్స్ట్ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్లా మనం గాలి మాటలు చెప్పుకునే కంటే వచ్చిన తర్వాత ఫీచర్స్ అని మీకు రియల్గా చూపించడం బెటర్. దీనిలో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. గేమ్స్ మీకు ఏం ప్రాబ్లం అవుతుంది, అన్ని గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది. ప్రో మోడల్స్ అయితే పర్ఫార్మెన్స్ చూస్తుంటారు మీరు, అది ఇప్పుడు మీరు బడ్జెట్ మోడల్స్లో కూడా చూడవచ్చు. iPhone 16లో కూడా మీరు ఆ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు. గేమింగ్ సంబంధించిన సపరేట్గా మన గేమింగ్ ఛానల్లో స్ట్రీమ్ అయితే చేస్తాను. ఈ ఫోన్స్ యూస్ చేసి 16తో చేస్తాను, 16 Pro Maxతో చేస్తాను. సో గేమింగ్ ఛానల్ మీరు ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఒక 4,000 సబ్స్క్రైబర్స్ అయితే 3 lakhs సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయింది గేమింగ్ ఛానల్. కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ ప్రెస్ చేసి. ర్యామ్ విషయానికి వస్తే ఈసారి మనకి 8GB ర్యామ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ విషయాలంటే ఖచ్చితంగా ర్యామ్ కూడా పెంచుకోవాలి ఇలా, అందుకని చెప్పేసి ఇంతకుముందు 6GB ఉండేది, ఇప్పుడు 8GBకి వెళ్ళిపోయారు. బేస్ మోడల్ నుంచి మీకు iPhone 16 ఇప్పుడు 8GB ర్యామ్తో వస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 128GB నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ USB వర్షన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను నేను. యాపిల్ iPhone 16 బేస్ మోడల్స్ మీకు USB 2తోనే సపోర్ట్తోనే వస్తున్నాయి. అంత ఫాస్ట్గా మీకు డేటా ట్రాన్స్ఫర్ అయితే ఉండదు. USB 3 అయితే ఇంకా దీనికి తీసుకురాలేదు.
ప్రో మోడల్స్లో ఉంటుంది, దీనిలో అయితే లేదు. నెక్స్ట్ ఇంకా కెమెరా గురించి, కెమెరా సెటప్ సేమ్ ఐఫోన్ 15 అయితే మీరు కెమెరా చూసారో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా. ఇంకా డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది వాటి గురించి మనం మాట్లాడదాం. 15కి 16 కెమెరా పరంగా అయితే మాత్రం యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ యాడ్ చేశారన్నమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు ఈసారి కెమెరాస్కి అయితే ఉంటుంది, ప్రో మోడల్స్కి ఉంది, దీనికి ఉంది. దీనివల్ల ఉపయోగం ఏంది, మీ ఫోటోలు చూడొచ్చు, మీకే క్లియర్ డిఫరెన్స్ అర్థమైపోయింది ఐఫోన్ 15కి 16కి. సో 15లో మీకు రిఫ్లెక్షన్స్ కనిపిస్తుంటాయి లైట్వి, మీకు 16లో కనిపించవు. ఇంకా రూఫ్ లైటింగ్ చూడొచ్చు, ఇంకా మీకు క్లియర్ డిఫరెన్స్ అర్థమైపోద్ది. సో ఇది మేజర్ అనమాట. ఒకవేళ మీరు సన్ రిఫ్లెక్షన్స్ కూడా, సన్ లైట్ నుంచి కూడా రిఫ్లెక్షన్స్ వస్తుంటాయి కదా, వాటి నుంచి కూడా ఈవెన్ డే లైట్లో ఫోటో సన్ లైట్, మనకి వర్షం పడుతుంది కాబట్టి సన్ లైట్ కాబట్టి నార్మల్ ఫొటోస్లో కూడా చూడొచ్చు. మనకి 15తో కంపేర్ 16లో మీకు ఎక్స్పోజర్ బెటర్ కంట్రోల్లో ఉంది, అండ్ కాంట్రాస్ట్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ డీటెయిల్స్ కూడా కొంచెం బెటర్గా అనిపిస్తున్నాయి. రెండిట్లో సేమ్, కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్ చేంజ్ అయ్యింది, ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రాసెసర్ కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి. సో కొద్దిగా నాకైతే మాత్రం ఐఫోన్ 15తో కంపేర్ చేసి 16 కెమెరా ఖచ్చితంగా 15% అయితే ఇంప్రూవ్మెంట్ అయితే నేను నోటీస్ చేశాను ఫస్ట్ ఇంప్రెషన్ యూజ్ చేసినప్పుడు. అండ్ ఇంకోటి నేను నోటీస్ చేసింది, ఐఫోన్ 15తో కంపేర్ చేసి 16లో ఫ్రంట్ కెమెరా బాగుంది. ఫ్రంట్ కెమెరా చూడొచ్చు, మీకు ముఖ్యంగా లో లైట్లో డిఫరెన్స్ చూడొచ్చు 15కి 16కి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కొద్దిగా అయితే బెటర్ అనిపిస్తుంది మనకి 16 15తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా కొత్తగా ఏమి యాడ్ చేశారంటే, లాస్ట్ మన 15లో లేనివి వైడ్ యాంగిల్ కెమెరాకి ఈసారి మ్యాక్రో క్యాపబిలిటీ తీసుకొని వచ్చారు. ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. చాలా మంది మ్యాక్రో ఫోటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఐఫోన్ 15లో వైడ్ యాంగిల్ ఉంది కానీ ఆ ఆప్షన్ లేదు, మ్యాక్రో ఆప్షన్. ఇప్పుడు ఐఫోన్ 16లో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఐఫోన్ 16 యూస్ చేసి మీరు మ్యాక్రో ఫోటోస్ తీసుకోవచ్చు, మంచి మంచి ఫోటోస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు. అండ్ మ్యాక్రో వీడియో 4Kలో కూడా రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు వీడియో శాంపిల్. అండ్ కొన్ని ఫోటోగ్రాఫిక్ స్టైల్స్ కూడా యాడ్ చేస్తారని చెప్పాక ఇందాక మీకు. మీరు కెమెరా ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ టాప్లో కనిపిస్తూ ఉంటాయి, దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ ఆప్షన్స్ అని వస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు స్టైల్స్ చేంజ్ చేసుకొని మీకు నచ్చినట్టయితే మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఐఫోన్ 16లోనే ఉంది, 15లో అయితే లేదు. అండ్ దాంతోపాటు ఆడియో మిక్స్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంటుంది. ఆడియో మిక్స్ ఏంటంటే దీనిలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ స్టాండర్డ్, ఇన్ ఫ్రేమ్, స్టూడియో, సినిమాటిక్ అని చెప్పేసి. వీటి ఆడియో శాంపిల్స్ ఒకసారి వినండి, మేము టెస్ట్ చేసినా ఇక్కడ మీకు వస్తాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆడియో మిక్స్ అయితే టెస్ట్ చేయబోతున్నాము. ప్రెజెంట్ అయితే ఐఫోన్ 16 Pro Max లో ఇది రికార్డ్ చేస్తున్నాము. సో ఇప్పుడు స్టాండర్డ్ లో రికార్డ్ చేస్తాం. స్టాండర్డ్ అంటే నార్మల్ అనమాట, ఎటువంటి మోడ్ యాక్టివేట్ చేయలేదు. స్టాండర్డ్ లో ఇక్కడ చూడొచ్చు, నేను మాట్లాడుతున్నాను, బ్యాక్గ్రౌండ్ వీళ్ళు మాట్లాడుతున్నారు, సైడ్ చూడొచ్చు, మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది, ఏసీ జరుగుతూ ఉన్నాయి, భయంకరంగా సౌండ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇన్ ఫ్రేమ్ లోకి వెళ్ళాం మనం. ఇన్ ఫ్రేమ్ అంటే నేను ఒక్కనే ఫ్రేమ్ లో ఉంటాను, బ్యాక్గ్రౌండ్ లో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి, నేను ఫ్రేమ్ లో ఉన్నాను. చూడండి, నా వాయిస్ ఒకటే పిక్ చేయాలి, మిగతా అన్ని క్యాన్సిల్ చేయాలి. నిజంగా నా వాయిస్ పిక్ చేస్తుందా లేదా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నాం, సేమ్ సిచ్యువేషన్. బ్యాక్గ్రౌండ్ లో ఇల్లు ఉన్నారు, ఇటు సైడ్ కన్స్ట్రక్షన్ లో నడుస్తుంది, నేను మాట్లాడుతున్నాను. చూడండి స్టూడియో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. అండ్ ఫైనల్ గా సినిమాటిక్ అంటే నా వాయిస్ తో పాటు చుట్టుపక్కల జరుగుతున్న ట్రాక్టర్ సౌండ్, జేసీబీ సౌండ్, వీళ్ళ సౌండ్, రాఖీ గాడిస్తే వాడి సౌండ్ అన్ని సినిమాటిక్ మోడ్ లో రావాలన్నమాట. సో కానీ సీన్ మాత్రం నాది, నేను ఎక్కువ మాట్లాడుతున్నా కాబట్టి నా చుట్టూ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవి తక్కువ వినిపిస్తే నాది బాగా వినిపించాలి. ఎలా ఉంది చూడండి ఆడియో మిక్స్ రియల్ లైఫ్ కండిషన్ లో టెస్ట్ చేస్తున్నా. ఇంకా బెటర్ గా టెస్ట్ చేయొచ్చు, కాకపోతే మనకు అంత టైం లేదు కాబట్టి అన్బాక్సింగ్ కాబట్టి ఇలా చూస్తున్నా. అండ్ తర్వాత ఒకవేళ రివ్యూ చేస్తే దీన్ని ఇంకా మనం రియల్ లైఫ్ కండిషన్స్ తో బాగా టెస్ట్ చేద్దాం. ఇవి కొత్త ఫీచర్స్ అయితే మీరు ఐఫోన్ 15 నుంచి చూస్తే 16లో యాడ్ చేసినవి. ఖచ్చితంగా కెమెరా పరంగా అయితే మాత్రం 16 చెప్పా కదా 15-20% అయితే బెటర్ అనిపించింది. నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ కెపాసిటీస్ వీళ్ళు ఎక్కడ చెప్పరు, కాకపోతే బయటకి అయితే వచ్చినాయి. ఐఫోన్ 15 బ్యాటరీతో కంపేర్ చేసి 16 మీకు ఖచ్చితంగా 6.3% అయితే పెరిగింది సైజ్ లో కూడా. ఐఫోన్ 15 బ్యాటరీ 3349 mAh ఉంటే ఐఫోన్ 16 బ్యాటరీ ఇప్పుడు 3561 mAh ఉంటుంది. ఐఫోన్ 15 ప్లస్ బ్యాటరీ వచ్చేసరికి మీకు 4383 mAh ఉంటే ఇప్పుడు దాన్ని 4674 mAh కి అయితే పెంచారు. ఓవరాల్ గా అయితే బ్యాటరీ కెపాసిటీ మీకు ఓవరాల్ గా 6 to 7% అయితే ఇంక్రీజ్ చేశారు కెపాసిటీ పరంగా. సో బ్యాటరీ లైఫ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది మీకు 15తో కంపేర్ చేస్తే 16లో. ఛార్జింగ్ అయితే నేనైతే పర్టికులర్ టెస్ట్ చేయలేదు, దీని గురించి రకరకాల ఊహాగానాలు వస్తా ఉన్నాయి, పెంచారు పెంచలేదని చెప్పేసి. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత నేను కంప్లీట్గా మీకు డీటెయిల్గా రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఛార్జింగ్ గురించి. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది, IP68 వాటర్ రెసిస్టెంట్తో మీకు యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ అయితే వస్తుంది. ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే ఐఫోన్ 15 ప్రైస్లోనే లాంచ్ చేస్తారు, అంటే 79,900 128GB మోడల్. ఐఫోన్ 16 ప్లస్ కూడా సేమ్ ప్రైస్లో వస్తుంది, బేస్ మోడల్ మీకు 89,900 రూపాయలకు వస్తుంది. మిగతా ప్రైజెస్ ఆప్షన్స్ అని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ప్రో మోడల్కి వెళ్తే 15 Pro Max తో కంపేర్ చేసి 16 Pro Max కి ఏం చేంజెస్ అయినాయి వాటి గురించి మనం చూద్దాం. ఇవి ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ మీకు బేస్ మోడల్లో కూడా ఉండవు, 16లో కూడా ఉండవు,
దీనిలో లేని ఫీచర్స్ కూడా ఇప్పుడు 16 Pro Maxలో మీకు ఏం వస్తాయి అవి కూడా చూద్దాం. ఎందుకంటే దీనికి దగ్గర 40,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ చేంజ్ అయిపోయింది. టైటానియంతో వస్తుంది. బేస్ మోడల్స్ మీకు అల్యూమినియం బాడీతో వస్తాయి. బిల్డ్ క్వాలిటీ చేంజ్ అయిపోతుంది. అండ్ 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో ఈ ఫోన్స్ అయితే వస్తాయి. 16 Pro Max. సో మీకు బేస్ మోడల్స్ లైవ్ ఉండవు. సో మీకు 120Hz రిఫ్రెష్ కాబట్టి ఇప్పుడు మీకు 120Hz రిఫ్రెష్ సపోర్టెడ్ గేమ్స్ కూడా దీనిలో మీరు ఆడుకోవచ్చు. అదొక మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. ఈసారి ప్రో మోడల్స్ సైజ్ కూడా పెంచారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 0.2 ఇంచ్ అయితే సైజ్ అయితే పెరుగుతుంది. పెద్దగా మీకు అది కనపడదు, కొంచెం పెరుగుతుంది సైజ్ అయితే 16 Proకి 15 Proకి. అండ్ బ్యాటరీ కూడా కొంచెం కెపాసిటీ అయితే పెరుగుతుంది. సో కొద్దిగా బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఇంప్రూవ్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 18 Proతో ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. అదే iPhone 15 Pro Maxతో కంపేర్ చేస్తే మీకు పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. జస్ట్ 10 to 15% మీకు డిఫరెన్స్ ఉంటుంది, అంత మించి ఏమి ఉండదు. అదే మీరు 16తో కంపేర్ చేసినా అంతే, 16తో కంపేర్ చేసినా కానీ మీకు అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ప్రజెంట్ iPhone 16 లాగే iPhone 16 Pro Max కూడా BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD గ్రాఫిక్స్ లోనే హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 90 FPS అయితే ఇంకా Pro Max కి అయితే ఎనబుల్ లేదు. 16 కి అయితే రాదు కానీ Pro Max కి అయితే మీకు 90 FPS అయితే వస్తుంది. తొందరలోనే మేబీ అది రావచ్చు. నెక్స్ట్ కెమెరా పరంగా చేంజెస్ విషయానికి వస్తే మెయిన్ మనం 16తో కంపేర్ చేస్తే దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ యాడ్ అయితే ప్రో మోడల్స్ లో. ఈ టెలిఫోటో లెన్స్ యూస్ చేసి మీరు వీటిలో 5x వరకు జూమ్ అయితే చేయొచ్చు. జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈ ఆప్షన్ ఇప్పుడు iPhone 16 Pro కూడా వచ్చింది. iPhone 15 Proలో 5x ఆప్షన్ లేదు. టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కానీ లాస్ట్ జనరేషన్ 15 Proలో 3x వరకే మనం జూమ్ చేయొచ్చు. ఇప్పుడు 16 Pro తీసుకున్న, Pro Max తీసుకున్న మీరు 5x వరకు అయితే జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు. మిగతా కెమెరాస్ అని సేమ్ నార్మల్ వైడ్ అండ్ ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా. కాకపోతే వైడ్ యాంగిల్ ఈసారి iPhone 16 Pro Maxలో 15 Pro Maxతో కంపేర్ చేసి చేంజ్ అయింది. అది 12 మెగాపిక్సెల్ ఉంటే ఇది 48 మెగాపిక్సెల్కి చేంజ్ చేశారు. ఇక డిఫరెన్స్ చూద్దాం. కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం iPhone 15కి 16 మనకి మంచి డిఫరెన్స్ కనిపించింది కెమెరా పరంగా. అదే మనం 15 Pro Max 16 Pro Max చూస్తే మాత్రం పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే మీరు ఏమి నోటీస్ చేయలేరు. రెండు మీకు ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. దీంట్లో 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చినా కానీ పెద్దగా ఏమీ అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే వైడ్ యాంగిల్ యూసెస్ మ్యాక్రోగా ఫోటోలు తీస్తాం సార్. మ్యాక్రో ఫోటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేసేటప్పుడు అక్కడ కొద్దిగా డీటెయిల్స్ బెటర్ వస్తున్నాయి. మ్యాక్రో ఫోటోస్ చూడొచ్చు, మీకు చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంకొక మెయిన్ ఫీచర్ వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది. ఇప్పుడు మనం స్లో మోషన్ వీడియో ఉంటుంది కదా, మనం నార్మల్ వీడియో 4K 120 FPSలో రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ చేసి దాన్ని మనం స్లో డౌన్ చేసుకోవచ్చు. మీరు 60 FPS కానీ 30 FPS ఎంత స్లో డౌన్ చేసుకుంటారో మీ ఇష్టం అనమాట. సో మీకు స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే వస్తుంది ఆ వీడియోది. చాలా బాగుంటుంది ఇది. సో 4K 120 FPSలో స్లో మోషన్, అది కూడా యాపిల్ కాబట్టి మీకు వీడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. స్లో మోషన్ వీడియోస్ ఒకవేళ రికార్డ్ చేసే వాళ్ళు అయితే ఈ ఫీచర్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ థర్మల్ మేనేజ్మెంట్ కూడా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. 15 Pro Maxలో కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, దీనిలో 20% ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ వైఫై కూడా 6E ఉండేది లాస్ట్ జనరేషన్, ఇప్పుడు వైఫై 7కి అయితే అప్గ్రేడ్ అయింది. అంటే ఇంకా ఇంతే చేంజెస్ అయితే పెద్దగా యూజ్ అయితే మీకు 15 Pro Max 16 Pro Maxకి అయితే ఉండవు. ఒకవేళ 15 Pro Max యూజ్ చేస్తుంటే నా వరకు అయితే 16 Pro Maxకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఐఫోన్ కొత్తది కొనాలనుకుంటే మాత్రం నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. iPhone 16 మీకు ఖచ్చితంగా నెక్స్ట్ 5-6 ఇయర్స్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా దీనికి సపోర్ట్ అయితే ఉంది ఈ ప్రాసెసర్కి. సో iPhone 15కి అది లేదు. సో ఒక మీరు ఐఫోన్కి స్విచ్ అవ్వాలి, కొత్త ఐఫోన్ తీసుకోవాలనుకుంటే iPhone 16 తీసుకున్నా సరిపోతుంది. మీరు ప్రో మ్యాక్స్కి అంత బడ్జెట్ లేకపోతే మాత్రం దీనిలో ఉన్న ఫీచర్స్ అన్నీ మీకు మ్యాక్సిమం దీనిలో అయితే వస్తున్నాయి. సో ఇది బ్యూటీ ఈసారి బేస్ మోడల్ది. లేదు మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకుంటే, మీరు ఎంతైనా పెట్టగలనుకుంటే 16 Pro Max తీసుకోండి. వాల్యూ ఫర్ మనీ కావాలనుకుంటే iPhone 6. వాల్యూ ఫర్ మనీ ఎప్పుడు ఐఫోన్స్ అయితే ఉండవు. మీరు పెట్టేదానికి కొద్దిగా వాల్యూ కావాలంటే iPhone 16కి అయితే వెళ్ళండి. ఇది ఓవరాల్గా iPhone 16 Pro Max అన్బాక్సింగ్ అయితే. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.